వెల్కమ్ టు A9 టీవీ. భారతదేశంలో ఆర్యవైశ్యులు గంజాయి వ్యాపారం చేసినట్లు ఎక్కడైనా ఉందా అని ప్రకాశం జిల్లా ఒంగోలుకి ఆర్యవైశ్య నాయకుడు సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అన్నారు. ఒంగోలులోని గుప్తాస్ మిడ్ టౌన్ లో సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిశెట్టి సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ రాష్ట్ర మాజీ మంత్రి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు ప్రణీత్ రెడ్డి ఆదేశాల మేరకు అప్పటి డీఎస్పీ నాగరాజు తనపై అక్రమంగా గంజాయి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు లోకేష్, రఘురామకృష్ణంరాజు తనకు అండగా నిలిచారని ఆయన తెలిపారు. నన్నైతే చెప్పరాని భాషలో అదే వెంచర్ కొత్త లంజా కొడక చెప్పుతో కొడతాను, నేను దాన్ని సవాలు విసిరాను. తోకముడి చైట్లబెట్టి వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఒకసారి అరెస్ట్ చేశారు. తర్వాత గంజాయి ఏంటంటే నేను గంజాయి వ్యాపారం చేస్తానా? ఈ దేశంలో ప్రపంచంలో ఆదివాసులు గంజాయి వ్యాపారం చేయడం చూసావా? ఏమైంది? ఒక గోపి అనే కానిస్టేబుల్, వెంగమాంబ శ్రీనివాసరెడ్డి అనే ఒక సిఐ పోస్టింగ్ కోసము లాలూచిపడి నాగరాజు డిఎస్పీ ద్వారా బాలినేని వాళ్ళ కొడుకు ద్వారా పెట్టించారు. అది 25 మంది చూశారు. ఇప్పుడు సాక్ష్యం చెప్తామంటున్నారు వాళ్ళు. వాళ్ళకి శిక్ష పడిద్ది, నాకు న్యాయం జరిగిద్ది. అదంతా బయటికి తీయండి. సీసీ కెమెరా కూడా పక్కన ఒక ట్రావెల్స్ అతను ఉంటే ఆర్యవైశ్య ఉంటే బెదిరించి సిఐ తీసుకెళ్ళాడు. తర్వాత నేను సిఐని జైలు నుంచి రంగం నా సెల్ కోసం పోయా చెప్పా, నేను బతికుంటే నీకు చిప్పకూడదు తినిపిస్తా, నన్ను ఎన్కౌంటర్ చేసుకో, ఏమన్నా చేసుకో, నేను బతికే ఉన్నా వాడికి చెప్పకూడదు తినిపిస్తా. అదాని ఆ కానిస్టేబుల్ అయినా గోపి అనేవాడు బాలినేని ప్రీతికి తొత్తు కాళ్ళ దగ్గర బతికే గోపి కానిస్టేబుల్ మొన్న ఈ మధ్య సస్పెండ్ అయ్యాడు, కానీ నైట్ డ్యూటీలు చేస్తున్నాడు, తాలూకా దగ్గర తిరుగుతున్నాడు. సరే, అది వాళ్ళ విచక్షణ, మనకు సంబంధం లేని విషయం. ఆ గోపి ఒక సామాజిక వర్గం, పెద్ద సామాజిక వర్గం చౌదరీస్ని కొత్త రక్తం నారింది తాలూకాలో. ఇంత మటు కేసు కట్టారంటే ఎఫ్ఐఆర్ లేదు, సబ్జెక్టు పంపలా. అంటే మీ కానిస్టేబుల్ ఏం చేసింది చెల్లింది, మేము చేస్తే చెల్లదు. చేయండి, మీ రాష్ట్రం మీది, మీ హవా. గంజాయి గోపి రాష్ట్ర. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే అండి, బాలినేని శ్రీనివాసరెడ్డి మీద నేను కేసు పెట్టొచ్చా, మీరు అందరు సాక్ష్యం, అన్ని పేపర్లు టీవీలో వచ్చింది. ఇప్పటికి 78 గంటలు 80 గంటలు అయింది. ఇంత మటుకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు, ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే ఆయన అంటే భయ్యమా, భక్త్యా, గతంలో మీకు పోస్టింగ్లు ఇప్పించారనా? ఎస్పీ గారు మీరు లేరప్పుడు కొంతమందికి ఇప్పించి ఉండొచ్చు, మీరు దాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి. మా ఆర్యవైశ్యులు చాలా బాధపడ్డారు, మనం 4 గంటలను నిర్బంధించారు. మా చుట్టాలు, మా పిల్లము, మా నాన్న అందరూ అన్నారు, అరే నీ గవర్నమెంట్ మాన్నా స్టేషన్ కంపల్సరీ అండి. లేదు డాడీ, ఈసారి సబ్జెక్ట్ కూడా ఉంటుంది, 3వసారి నేను నిజంగానే చేసిపోతాను ఏదో ఒకటి, నాకు 3 అంకె ఇష్టం, మనకు 3 పిల్లలని చెప్పా. అంటే ప్రభుత్వం మారినా నా నిర్బంధం తప్పదనేదానికి నిదర్శించారు. సరే, అది పోలీస్ డ్యూటీ, అక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటన జరిగితే నన్ను కొడతారో లేదా నేనేమన్నా ఏదైనా చేస్తాను. పార్టీకి చేశారు, ఎవరైతే పోరాటం చేశారు, ఎవరైతే కేసులు ఇరుకున్నారో అక్రమంగా, అవన్నీ ఎస్బీ ఎంక్వైరీ జరిగింది, లోకేష్ గారు దృష్టి పెట్టారు, అన్ని తెప్పించారు. దానికి మనకి ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఈ రాష్ట్ర చరిత్రలో 175లో 172 ఎలక్షన్, 173 ఎలక్షన్ ఒక రంగం జరిగింది. ఒకటి త్రిపులార్, 3 పోటీ, అక్కడ ఒక రెబలేశాడు, అతను 60,000తో గెలిచాడు. అలానే మన ఎంఎం కొండయ్య యాదవ్ రాజ్, నేనైతే అక్కడికి పోయి బిరుదిచ్చా, ఎంఎం కొండయ్య గుప్తాగా మార్చా. నేను అక్కడికి పోతున్నా, నేను యాదవ్ రాజుగా తయారవుతా. అక్కడ కొన్ని రిపేర్లు చేయాల్సి ఉన్నాయి చీరాల్లో, వారానికి 2 రోజులు వెళ్తా. ఎంఎం హెల్పింగ్ హ్యాండ్స్ పెడుతున్నా, పేద ప్రజలందరికీ చేస్తాం. ఇక్కడ బ్రాంచ్ ఉంటుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా గవర్నమెంట్ ఆదుకునేలో మేము ఆదుకుంటాం అతి త్వరలో. మొన్న అన్నా క్యాంటీన్లు కూడా చెప్పా కదా, ప్రతి నియోజకవర్గానికి 1 లక్ష, 4 లక్షలు, మొత్తం 1,75,00,000 అరగంటలు తెస్తాం. ఆ హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టిన అరగంటలో వాళ్ళు ఓకే అన్నారు. ఫస్ట్ లెటర్ మా కొండయ్య గారు ఇచ్చారు. నాకు చాలా ఒక బీసీ, ఒక ఓసీని ఆదరిస్తున్నా అంటే చాలా అది ప్రపంచం, అది ఎవరినాడు ముందుకు బానిరంట. గతంలో పివి నరసింహరావు గారు చెప్పాడు, నేను ఈ ఖండ భారతావనికి ప్రధానమంత్రిని అయ్యా, మా ఊళ్ళో సర్పంచ్ తోడిపోయాడు. అట్టుంది ఒంగోలు చరిత్ర. 174 నియోజకవర్గాలు అభిమానిస్తున్నారు, అన్ని కులాలన్నీ ఇక్కడ దేశిస్తున్నారు. ఏమో నాకు అర్థం కాల, నేనేమో రాష్ట్రపతిని అవుతానా, రాజ్యసభ సభ్యుడిని అవుతానా? ఏమయ్యా, ఎన్ని కష్టాలు పడ్డా, నష్టాలు పడ్డా మీ పదవులు కట్టమొచ్చాను. అందుకే ఒంగోలులో కూడా చీరాల్లో రాజకీయం చేయాలనుకుంటున్నా. అంత బాధేస్తుంది. సూటిపోటి మాటలు, జనార్దనకి పోటీ అంటారు. ఏమయ్యా అని ప్రజాప్రతినిధి, తమ్ముడినా అన్న వయసులో ఏమన్నా కానీ ఆయన మీద ఈగ వాళ్ళ చంపేస్తామని ఎంత కష్టం ఉండి చేశా. చివరి రోజు అన్ని బూతులు తిరగమన్నాడు, కత్తులు పెట్టుకుని రౌడీ షర్టులతో తిరిగా. మళ్ళీ కొడితే ఏం చేస్తాం? నేను చేయాలని కదా రౌడీ తాత. నన్ను కొడితే ఎన్నిసార్లు కొట్టించుకుంటా ఓపిక లేక కత్తులతో తిరిగా, 60 బూతులు తిరిగా, ఉపయోగపడ్డా. ఇప్పుడు ఆయనకు పోయి పితూరులు చెప్తారు. ఒక రిపోర్టర్ బూతులు వస్తాయి.